హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. పాన్ ఇండియా ఫాలోయింగ్ ఉన్న తెలుగు స్టార్ ప్రభాస్ తన తదుపరి చిత్రం కల్కి 2898 ఏడీకి రెడీ అవుతున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పౌరాణిక సైన్స్ ఫిక్షన్ డ్రామాలో హిందీ నటి దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో నటిస్తోంది. ప్రభాస్, దిశా పటానీ జంటగా నటిస్తున్న ఓ పాటను ఇటలీలోని సార్డినియా ఐలాండ్లో చిత్రీకరిస్తున్నట్లు తాజా సమాచారం. మిగిలిన భాగాలను పూర్తి చేయడానికి ఈ బృందం త్వరలోనే భారతదేశానికి తిరిగి రానుంది. ఈ భారీ బడ్జెట్ నిర్మాణంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, పశుపతి, రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మే 2024 9న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు. రీసెంట్ గా నాగ్ అశ్విన్, రానా దగ్గుబాటి ఓ కార్యక్రమంలో పాల్గొని టైమ్ లైన్ గురించి ఓపెన్ అయ్యారు. ఈ మహాభారత కాలంలో మొదలవుతుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కల్కి 2898 ఏడీ అని ఎందుకు పేరు పెట్టారో నాగ్ అశ్విన్ విలేకరుల సమావేశంలో వివరించారు. మా మహాభారతంలో మొదలై 2898లో ముగుస్తుంది. అదే ఈ టైటిల్ అని రివీల్ చేశారు. అక్కడ ఉన్న ప్రపంచాలను సృష్టించడానికి మేం ప్రయత్నిస్తున్నాము. అది ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వినియోగం చిత్ర పరిశ్రమలో దాని ప్రభావాల గురించి నాగ్ అశ్విన్ మాట్లాడారు. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇండియాలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా రికార్డులకెక్కింది. అలాంటి అమ్మాయి ఎక్కడా ఉండదని అప్పు అంటుంది. కావ్యను చేసుకున్న భర్త ఇక్కడే ఉన్నాడు. మా బావ మా అక్కను వద్దనుకుని రెండో పెళ్లి చేసుకుంటే తప్ప నీకు ఆ ఛాన్స్ లేదని చెప్తుంది. అయినా దేవతలాంటి మా అక్కను మా బావ ఎందుకు వదులుకుంటాడు? ఏం బావా అని అప్పు అంటుంది. దీంతో రాజ్ అప్పును మనసులో తిట్టుకుంటాడు. మరోవైపు ధాన్యలక్ష్మి మాటలు గుర్తు చేసుకుని సుభాష్ బాధపడుతుంటాడు. ఇంతలో ప్రకాశం వచ్చి అన్నయ్య అని పిలుస్తాడు. నాకు మతిమరుపు ఉందన్నయ్యా, సైట్ లేదు. నువ్వు బాధపడుతుంటే ఆ మాత్రం చూడలేనా అని ప్రకాశం అంటాడు. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది. తర్వాతి ఎపిసోడ్లో రాజ్కు శ్వేతకు కాల్ చేస్తుంది. కావ్య బావ కావ్య పిలిస్తే వచ్చాడా లేదా కావ్యను దక్కించుకోవడానికి వచ్చాడా? తెలుగు నటి శ్రీలీల గత సంవత్సరం అంతా తెలుగు సినిమాలతో చాలా బిజీగా ఉండేది. ఆమె తేదీలు దొరకటమే కష్టంగా ఉంది అని పరిశ్రమలో ఒక టాక్ కూడా నడిచింది. నటుడు నితిన్ అయితే ఆమె ఎప్పుడు షూటింగ్ వస్తుంది, ఎన్ని గంటలు షూటింగ్ చేస్తుంది, ఆ కేటాయించిన గంటల్లో ఆమెతో ఎటువంటి సన్నివేశాలు చేయాలి అనేదే మాకు పెద్ద ఛాలెంజ్ అని తన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్ర ప్రచార సభల్లో చెప్పారు కూడా. మరి అంత బిజీగా ఉన్న శ్రీలీలని దర్శకుడు వెంకీ కుడుములతో చేయబోయే తదుపరి సినిమాలో కూడా ఎందుకు తీసుకున్నారు అంటే దర్శకుడు వెంకీ ఆమె కావాలి అన్నారని చెప్పారు నితిన్. గత సంవత్సరం శ్రీలీల చేసిన సినిమాలు వరుసగా స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, అలాగే ఈ సినిమాలకి కొనసాగింపుగా ఈ సంవత్సరం సంక్రాంతికి గుంటూరు కారం విడుదలైంది. 2 రోజుల క్రితం నితిన్, వెంకీ కుడుములు సినిమా రాబిన్ హుడ్ సినిమా షూటింగ్ గురించి తాజా సమాచారం ఇస్తూ ఒక అధికారిక ప్రకటన వచ్చింది. ఏమైందో ఏమో కానీ అందులో శ్రీలీల పేరు లేకపోవటం ఆసక్తికరం. ఈ సినిమాలో మొదట రష్మిక మందన్న కథానాయిక అనుకున్నారు. కానీ ఆమె అప్పట్లో హిందీ సినిమాతో బిజీగా ఉండటం వలన ఆమెకి బదులు శ్రీలీలని తీసుకున్నారు. కానీ ఇప్పుడు పంపిన అధికారిక ప్రకటనలో తారాగణం అంటూ నితిన్, వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్ పేర్లు చెప్పారు. కానీ శ్రీలీల పేరు అందులో లేదు. అంటే శ్రీలీల ఈ మూవీ నుండి తప్పుకున్నారా, లేక నితిన్ అప్పుడు అన్న మాటలకి దర్శకుడు వేరే కథానాయికని పెట్టుకోవాలని అనుకున్నారా అనే విషయం మీద పరిశ్రమలో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా నితిన్ కి మంచి విజయాన్ని భీష్మ సినిమాతో అందించిన దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తున్న రాబిన్ హుడ్ చిత్రంలో పూర్తిగా భిన్నమైన లుక్ లో నితిన్ అలరించనున్నారు అని ఆ అధికార ప్రకటనలో చెప్పారు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. ఇది ఒక వినోదాత్మక యాక్షన్ అడ్వెంచర్ అని, ఇందులో నితిన్ దొంగగా నటిస్తున్నారని చెప్పారు.
ఆ ప్రకటన ప్రకారం దర్శకుడు ఇప్పుడు ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభించారు అని తెలిసింది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఈ యూనిక్ యాక్షన్ బ్లాక్ ని ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేస్తున్నట్టుగా తెలిసింది.